యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ విధంగా మెప్పించిందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జాలరి చుట్టూ తిరిగే కథే తండేల్. రాజు సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యాకి కూడా అంతే ప్రాణం. కాని అనూహ్యంగా ఒకరోజు తన తోటి వారితో చేపల వేటకు వెళ్లిన రాజును పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్టు చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? అసలు మనసులో రాజును పెట్టుకుని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒక్కటి అయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఇలాంటి కథతో తెలుగులో చాలానే సినిమాలు తెరకెక్కాయి. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. సెంకడాఫ్లో మెయిన్ పాయింట్లోకి వెళ్తాడు దర్శకుడు. అయితే ఈ సమయంలో దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపించింది. అయితే తిరిగి పుంజుకుని చివరి 20 నిమిషాలను అద్భుతంగా ముందుకు నడిపించాడు. నాగ చైతన్యను ఇప్పటివరకు లవర్ బాయ్గానే చూసిన అభిమానులకు తనలోని మరో యాంగిల్ను ఆయన పరిచయం చేశారు. మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్లల్లో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. ప్రతి సినిమా లగే తండేల్ మూవీకి కూడా దేవిశ్రీ మ్యూజిక్ బ్యాక్ బోన్గా నిలిచింది. అయితే స్క్రీన్ ప్లేలో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. కానీ చైతూ, సాయి పల్లవి తమ నటనతో సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.